కేసీఆర్ గారికి నోటీసులు తెలంగాణ కొంచెం ఆగండి. వచ్చింది కానీ అనే సైలెంట్ కిరణ్ నువ్వు పట్టుకో కిరణ్. జై కేసీఆర్. పెట్టండి అన్న, మాకు ప్లేస్ లేదండి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ సిట్ వేయడము, ఈ ఎంక్వైరీ అనేది పూర్తి డ్రామా. అన్ని డ్రామా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అసలు సిట్ ఎందుకు వేసిండ్రు, అది ఏం ఎంక్వైరీ, ఏం నడుతుంది? 2 సంవత్సరాలుగా డ్రామా చేస్తాను. దీన్ని ఒకళ్ళు స్పేర్గా పెట్టుకున్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ స్కామ్ బయటపడ్డా వాళ్ళ చేత గాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి డ్రామా ఆడుతూ ఉన్నాం. నిజంగానే ఇది నిజమే అయి ఉంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళైతే సిచ్యువేషన్ నిజమే అయి ఉంటే, మరి గత 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మెయిన్ అపోజిషన్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరోజు కూడా 9.5 సంవత్సరంలో దీని గురించి మాట్లాడలేదు. ట్యాపింగ్ జరిగిందని కానీ, ఏదో జరుగుతుందని కానీ బయట మాట్లాడలేదు, అసెంబ్లీ మాట్లాడలేదు. మరి అప్పుడు మాట్లాడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం వచ్చి నెంబడే సమస్య ఎట్లయింది? ఇవన్నీ కూడా కేవలం డ్రామాల వాళ్ళవి. వాళ్ళ చేత గాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు, 420 హామీలు, అవి ఒక్కటి కూడా నెరవేర్చడానికి చేత కావట్లేదు. ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలిండ్రు, రైతు సమస్యలన్నీ గాలికి వదిలిండ్రు, రైతులు రోడ్ల మీద పడ్డారు. ఏ సమస్య కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు.
కేవలం వాళ్ళు చేసేదంటే ఏంటంటే స్కామ్లు సంపాదించడం, ఢిల్లీకి పంపడం, వీళ్ళ కడుపు నింపుకోవడం, ఇవే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దీనిపైన టీఆర్ఎస్ పార్టీ మేము ఎప్పుడు మాట్లాడినా ఆ సందర్భాన్ని బట్టి ఈ కేసులను బయటకు పెట్టడం, ఒకసారి కేటీఆర్ గారికి ఇవ్వడం, ఒకసారి హరీష్ రావు గారికి ఇవ్వడం, మరి ఇప్పుడు చివరిగా కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అంతటా జరుగుతుంది అనేది సాక్షాత్ రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఢిల్లీలో మాట్లాడుతూ ఇది కామన్ ప్రభుత్వ పరంగా మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం అనేది అది కామన్. మరి దాన్ని ఏదో డ్రామా చేసి ఏది కూడా నిరూపించే పరిస్థితులు లేరు. ఈ రోజు కొన్ని రోజులు ఒక కేసు అని, ఇంకో రోజు ఒక కేసు అని రకరకాల మాటలు మాట్లాడుతూ రకరకాల కేసులు పెడుతూ టైంపాస్ చేస్తూ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ టైం పూర్తిగా సగం పీరియడ్ అయిపోయింది. ఈ సగం పీరియడ్లో చేసింది ఏం లేదు. ఇంకో సంవత్సరం అయిపోతే ఎలక్షన్ వాతావరణం ఏర్పడుతుంది. మరి మీ చేతగానాన్ని తనాన్ని కనిపించుకోవడానికే ఈ సీట్ అనే డ్రామా వేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు నోటీస్ ఇవ్వడం అనేది కేసీఆర్ గారికి ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల్లో దేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకెళ్తారు. ఇంకేందంటే ఇంకా డ్రామా ఏంటంటే మొన్న పార్లమెంట్లో క్లియర్గా ఏదైతే చర్చ జరిగిందో ఈ ఫైనాన్షియల్ ఆడిట్ ఏదైతే బయట పెట్టిండ్రో దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. 9.5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి అయింది, వ్యవసాయ రంగం అభివృద్ధి అయింది. ఏదైతే వీళ్ళు డ్రామా చేస్తున్నారో కాళేశ్వరం కింద 1 ఎకరా వారలేదని డ్రామాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కానీ బీజేపీలు కానీ, బీజేపీ ప్రభుత్వమే పార్లమెంట్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో బ్రహ్మాండంగా పంటలు పండినాయి, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, ప్యాడీ పంట పెరిగింది, బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని, అన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది 9.5 సంవత్సరాలని మరి సాక్షాత్తు పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఏం అయ్యేది లేదు. ఈ కేసు అంతా ఉంటే డ్రామానే. సరే ఇచ్చింది కాబట్టి ఒక బాధ్యత గల నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈరోజు దానికి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవానికి 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే పోయి విచారణ జరపాలనే రూల్ ఉంది. తర్వాత రెసిడెన్స్ కేసీఆర్ గారు రెసిడెన్స్ ఎర్రవెల్లి ఉందో అక్కడే జరపాలి అవసరం ఉంది. అవన్నీ పక్కకెట్టి ఇక్కడ డ్రామాలు చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్, దాంతోపాటు మున్సిపల్ ఎలక్షన్ నడుస్తూ ఉన్నాయి. ఈ దీంట్లో కూడా టైంపాస్ చేయడానికి అయితే మా టీఆర్ఎస్ పార్టీని ఇది డైవర్ట్ చేయడానికి ఆ డ్రామాలు తప్ప వేరేం లేదు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్న పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా పార్టీ తరఫున అట్లాగే జడ్చర్ల నియోజకవర్గ ప్రజలందరి తరఫున దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి డ్రామాలు మానుకొని మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకొని ప్రజలకు లాభం పనులు చేయండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చండి. కానీ అవి చేతగాక కేవలం ఒక ఫ్రీ బస్ తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఇలా రైతులకు రైతు బంధు ఇప్పటికీ 4 సార్లు ఎగబెట్టిన ఈసారి ఇంకా లేట్ అయింది. యూరియా దొరకలేదు, రైతులంతా అదేదో 10 పెట్టిండ్రు. యాప్ పెడితే ఒక్క రైతులను అడిగినామన్నా 250 బస్తా వాళ్ళకు 400 పడుతున్నది. యాప్లో వాళ్ళు బుక్ చేసుకోవాలి, ఎక్కడుంటే అక్కడ పోవాలి, అక్కడ పడి క్యాపులు కావాలి, అక్కడ ఖర్చు పెట్టుకోవాలి, అక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తెచ్చుకోవాలి, ఇంటికి వచ్చే వరకు బస్తాకు 400 అవుతుంది. ఈ చేతగానితనంతోనే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి డ్రామాలు చేస్తున్నారు. మీకు అసలు పరిపాలన రావట్లేదు, పరిపాలన చేయడానికి రావట్లేదు. అన్నీ కూడా గాలికి వదిలేసిండ్రు, ప్రజలను గాలికి వదిలేసిండ్రు, పరిపాలన గాలికి వదిలేసిండ్రు. ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు. ప్రజలందరూ కూడా రోడ్డప్పాలైనరు. మరి అవన్నీ డైవర్ట్ చేయడానికి డ్రామాలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోండి, మీకు హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఇటువంటి పనులు ఏం జరిగినా రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండం అవుతుంది, మొత్తం కూడా మళ్ళీ కొత్త ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని తరిమి కొడతారని తెలియజేస్తాం.